13.8 బిలియన్ ఇయర్స్ అంటే దాదాపు 1380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది. భారీ విస్ఫోటనం. అప్పటి నుంచి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగిన 920 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు పుట్టాడు. ఇంకొక 10 కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి పుట్టింది. దాదాపు ఇంకొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవం పుట్టింది. ఇంకో 350 కోట్ల సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి నుంచి 3 లక్షల సంవత్సరాల క్రితం మన హోమోసేపియన్స్ ఎవాల్వ్ అయ్యారు. అంటే మన పూర్వీకులు. 1380 కోట్లు ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ? ఈ గ్యాప్లో విశ్వంలో ఎన్నెన్ని వింతలు జరిగాయో ఏమో. ఎన్నో సివిలైజేషన్స్ స్టార్ట్ అవడమే కాదు, ఎండ్ కూడా అయిపోయి ఉండొచ్చు. లెక్కలేనన్ని గ్యాలక్సీలు ఈ విశ్వంలో ఉన్నాయి. మళ్ళీ ఒక్కో గ్యాలక్సీలో లెక్కలేనన్ని స్టార్ సిస్టంలో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఒంటరి వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు విశ్వంలో ఎక్కడో చోట ఒక సివిలైజేషన్ అంతమైపోతూ ఉండొచ్చు. ఇంకో సివిలైజేషన్ ఎవాల్వ్ అవుతూ ఉండొచ్చు. ఇంకొక సివిలైజేషన్ మనలాగే ఉండొచ్చు. ఇంకొక సివిలైజేషన్ టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉండొచ్చు, లేదా మనకన్నా వెనుకబడి ఉండొచ్చు. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు బాబు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మన సూపర్ హ్యూమన్ కథ 2150లో మొదలైంది. చావులేని జీవితం కోసం ఆశపడ్డాడు, సాధించాడు. కానీ ఎంత మూల్యానికి? కొన్ని కోట్ల సంవత్సరాలు ఒంటరిగా బ్రతికాడు. ఇంకో 40,000 సంవత్సరాల్లో తన టైంని చేరుకుంటాడు అనుకున్న టైంలో ఇంకొక ట్విస్ట్ వచ్చింది. గుహలోకి వెళ్ళిన మన సూపర్ హ్యూమన్ అట్నుంచట్టే వేరే గ్రహానికి టెలిపోర్ట్ అయిపోయాడు. ఆ గ్రహమేమో భూమికి కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఎక్కడో ఉంది. అవును, మనోడు అంత ఈజీగా వేరే గ్రహానికి ఎలా వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు కదా. మీకు బాగా గుర్తుంటే యాంట్రిక్స్ గ్రహంలో జంప్ పాయింట్స్ గురించి వాళ్ళు చెప్పారు, గుర్తుందా? ఆ జంప్ పాయింట్స్ స్పేస్లోనే కాదు, గ్రహాల మీద కూడా ఉంటాయి. మనోడు అనుకోకుండా ఒక జంప్ పాయింట్ని మీట్ అయ్యాడంతే. ఇప్పుడు మనోడు వెళ్ళిన ఆ గ్రహంలో ఎలాంటి టైం పీరియడ్ నడుస్తుందో తెలుసా? రాజ్యాల కోసం కుట్రలు కుతంత్రాలు జరుగుతున్న టైం అది. అక్కడ ఉండేవాళ్ళు మనుషుల్లాగే ఉంటారు, కానీ వాళ్ళకి పవర్స్ ఉంటాయి. చావు లేని వాళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. ఎన్నో వింతలు విశేషాలు ఆ గ్రహంలో ఉన్నాయి. మనోడికి సూపర్ పవర్స్ ఉన్నాయి, ఓకే. అక్కడ చాలామందికి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? మళ్ళీ భూమికి తిరిగి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు చూద్దాం. గుహలోంచి మాయమైన మన హీరో కళ్ళు తెరిచేసరికి కారాగారంలో ఉన్నాడు. ఎవరో అతన్ని తీసుకుని బయటకు వెళ్తున్నారు. మనోడికి ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో బాబు అనుకుంటున్నాడు. మనోడు పవర్స్ యూస్ చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ ఒక థాట్ వచ్చింది. ఎన్నో ఏళ్ళుగా బోరింగ్గా ఉంటున్నాం కదా, సరే ఇది అంతా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి పవర్స్ యూస్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. మనోడిని ఒక ప్లేస్లోకి తీసుకెళ్లారు. ఆ ప్లేస్లో ఏమో మనోడితో పాటు ఇంకొక 40 మంది ఉన్నారు. చుట్టూ ఏమో జనం స్టేడియంలో అరిచినట్టు అరుస్తున్నారు అందరూ. అక్కడ రాజ్యంలో ఉండే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడండి ఖైదీలు, ఈ ఆట గురించి మీరు వినే ఉంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ ఆట జరగబోతుంది. దూరంగా ఉన్న కొండపైన 10 వజ్రాలు ఉంటాయి. మీ 40 మందిలో కేవలం 10 మంది మాత్రమే తర్వాతి దశకు వెళ్తారు. మనోడు మామూలుగా అడుగుతాడు, ఎన్ని దశలు ఉన్నాయి మొత్తం అని. అవి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక్కడే మిగులుతాడు అని ఆర్గనైజర్ అంటాడు. ఓ, అయితే గెలిచిన వాళ్ళకి మీ రాజ్యంలో ఉన్నతమైన స్థానం ఇస్తారా అని చెప్పి మన సూపర్ హ్యూమన్ అడుగుతాడు. లేదు, గెలిచిన ఖైదీకి స్వతంత్రం ఇస్తాం అంతే అని అంటాడు. యాక్చువల్గా ఆ గేమ్ ఖైదీలకు పెట్టేది. ఆ 40 మందిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. ఈ విషయం మన సూపర్ హ్యూమన్కి అర్థమయ్యాక, సర్లే అలాగ మనకు పవర్స్ ఉన్నాయి కదా, ఈజీ విన్ అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే ఆర్గనైజర్ ఎలా అంటాడు, మీరు మీ పవర్స్ యూజ్ చేసుకోవచ్చు అని. అంతే, హీరో షాక్ అవుతాడు. మిగతా వాళ్ళకి పవర్స్ ఏంటి అని. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలాగే కొంచెం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే దీనికి హైప్ బటన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేయండి. మన వీడియో కొంచెం రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.